పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని 19వ వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా చీఫ్ విప్ ముద్దునూరి ప్రసాద్ రాజు సతీమణి శ్రీమతి శారదావాణి మరియు కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ దాడిని ఖండించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు జయప్రకాష్ మాట్లాడారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి గూండాగిరిని నర్సాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి గుర్తించి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని, రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినమైనటువంటి ఏర్పాట్లు చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి గూండాగిరి ఎంతవరకు వెళ్తుందో ఇవాళ నిన్న జరిగిన దాడిని బట్టి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా నర్సాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం.